కేసీఆర్ కుటుంబంలో పుట్టడం నేను చేసిన తప్పు అని మీనింగ్ వచ్చే విధంగా కల్వకుంట్ల కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన కవిత గారి సొంత పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ గారి గురించి అండ్ అప్పట్లో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం గురించి కూడా తను మాటల తూటాలు వదిలారు. అదేవిధంగా ప్రశ్నల వర్షం కురిపించారు. మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కేసీఆర్ గారు కానీ ఆ పార్టీ సభ్యులు కానీ ఎవరైనా సమాధానాలు చెప్తారా అంటే ఆ సమాధానం చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదంటూ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నారు. అయితే ఆనాడు పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వంలో నేను కూడా భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి కవిత గారు కోరుకున్నారు. అదేవిధంగా క్షమాపణ కోరుకుంటే అది సరిపోతుందా? అసలు సరిపోదు. అందుకోసం అని చెప్పేసి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి కవిత గారు చెప్పారనమాట. అండ్ ఒకప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు లేరు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణం కూడా పణం పెట్టేటటువంటి స్థాయికి వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం కలిగినా, అదేవిధంగా ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అక్కడ ముందుగా కేసీఆర్ గారు ఉండేవాళ్ళు. మీకు నేనున్నాను అంటూ ఒక బాపు అంటే ఒక తండ్రిలాగా వాళ్ళకు అండగా నిల్చునేవాడు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక కర్కోటకుడి పాలనలో సాగుతుంది. జనాలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, గగ్గోలు పెడుతూ ఉన్నారు. కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడే అంటూ అడుగుతూ ఉన్నారు. కానీ నువ్వు ఏ ఒక్కరికి కూడా కనిపించట్లేదు. ఒక మీటింగ్ పెట్టి అది కూడా ప్రజల మీద కోపంతో నా మీటింగ్ పెట్టావు. ఆ మీటింగ్లో కూడా ఏం చెప్తున్నావు? మీరు తప్పు చేశారు అంటూ ప్రజలని వేరెత్తి చూపిస్తున్నావు తప్ప వాళ్ళు బాధపడుతున్నటువంటి ఏ ఒక్క చోటుకైనా వెళ్తున్నావా అంటూ కన్న తండ్రిని అంటే మాజీ సీఎం కేసీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ చేవెలలో బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కనిపించలేదు, వెలుగుమట్లలో అక్కడ కనిపించలేదు, హైడ్రా పేరుతోని వందలాది మంది ఇల్లులు అంటే అమాయకుల ఇల్లులు కూలగొడతా ఉంటే ఏ ఒక్క చోటికి నువ్వు రాలేదు. ఏ ఒక్కరి ఆర్తనాదాలు కూడా సమస్యలు కూడా మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా అంటూ కవిత గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఈ పార్టీ పెట్టడం ఏదో స్వలాభాల కోసం కాదు. ఈ విధంగా ఎక్కడైతే అడగలేని వాళ్ళు ఉన్నారో, ప్రజల కోసం ప్రజల గొంతుని వినిపించని వాళ్ళు ఉన్నారో వాళ్ళ గొంతుని నేను వినిపించడానికి ముందుకొచ్చాను. అదేవిధంగా ఒక తండ్రిలాగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఆ తండ్రి యొక్క మనోభావాలు కానీ ఆ ఒక అనుబంధం కానీ ప్రేమానురాగాలు కానీ ఇప్పుడు లేవా అంటే కేసీఆర్ గారు గుంట నక్కలు తోడేళ్ల యొక్క సంఖ్యలలో ఒక ఖైదీలాగా అయిపోయాడు. వాళ్ళు చెప్పిన మాటలే వింటున్నారు అని చెప్పేసి మారిపోయారు. ఒకప్పుడు ఉన్న కేసీఆర్ ఇప్పుడు లేడు. ఇప్పుడు మారిపోయిన కేసీఆర్, మరమనిషి కేసీఆర్ అనే విధంగా మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు ఒక అమ్మలాగా పరిపాలన సాగించడానికి నేను వచ్చాను అని చెప్పేసి అండ్ ప్రజలు తప్పు చేశారు అని చెప్పేసి కేసీఆర్ గారు అంటున్నారు కదా. మరి తప్పు చేసినప్పుడు ఒక తండ్రిలాగా ఫర్ సపోజ్ ఒక తల్లి తన కొడుకు తప్పు చేశాడని చెప్పేసి కింద పడిపోతే ఊరుకుంటుందా? తల్లి మనసు ఊరుకుంటుందా? పోనీలే అని వదిలేస్తుందా? లేదు కదా, వెళ్ళి లేపుతుంది కదా అని చెప్పేసి తన గురించి మాట్లాడుతూ నేను ఆ విధంగా కాకుండా ఒక తల్లిలాగా పరిపాలన సాగించడానికి వచ్చాను అని చెప్పేసి అందరి సమస్యలు తీర్చడానికే నేను అంటే సమస్యలు తీర్చడం అని కాకుండా వాళ్ళ యొక్క గొంతునై నేను వినిపించడానికి వచ్చాను. అండ్ ఎంత ఫైట్ చేసినా కూడా రాజకీయ పరంగా ఒక పదవి ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి నేను పోరాడుతున్నానని చెప్పేసి చెప్పారనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఒక సభా ప్రాంగణం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన మాటల తూటాలు కనిపించాయి. కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నల వర్షం కురిపించారు, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కవిత గారు మాట్లాడిన మాటలు కనుక మీరు విని ఉంటే మీకు ఎలాంటి అభిప్రాయాలు కలిగాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.